సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికే పండు వచ్చేసరికి ఈ పుచ్చకాయ అండి. గర్భిణీ స్త్రీలు ఈ పుచ్చకాయ తినొచ్చా అని అడుగుతున్నారు. గర్భిణీ స్త్రీలు పుచ్చకాయ అనేది తీసుకోవచ్చండి. దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి అనేది అధికంగా అయితే ఉంటుంది. అయితే ఎటువంటి గర్భిణీ స్త్రీలు తినకూడదు అంటే ఎవరికైతే ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంటుందో అటువంటి వారు పుచ్చకాయ అనేది తినకూడదు. అలాగే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ పుచ్చకాయ అనేది తినకూడదండి. ఎందుకు అంటే ఈ పుచ్చకాయలో 90% వాటర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. దీని ద్వారా ఉమ్మనీరు అనేది ఇంకా ఎక్కువ అయ్యి కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఉమ్మనీరు ఎక్కువగా ఉందో వారు మాత్రం పుచ్చకాయ అనేది తినకపోవటమే మంచిది. అలాగే దీంట్లో షుగర్ లెవెల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఎవరికైతే షుగర్ ఉందో ప్రెగ్నెన్సీలో వాళ్ళ పుచ్చకాయ తింటే షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి అటువంటి వారు ఈ పుచ్చకాయ తినకపోవటమే మంచిది. ఉమ్మనీరు ఎక్కువగా ఉన్న వాళ్ళు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తప్పితే మిగతా ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ పుచ్చకాయ అనేది తీసుకోవచ్చు. ఎవరికైతే ఉమ్మనీరు తక్కువ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా డైలీ అనేది తీసుకోవటం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉమ్మనీరు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.